ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్ అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృప ద్వారా మీరు చేస్తున్న ప్రార్థన బట్టి అలాగే ప్రోత్సాహాన్ని బట్టి ఇంతవరకు బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని 39 ఎపిసోడ్ని ఏ రీతిగా జరిగించుకున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప, దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ క్విజ్లో మరి అనేక మంది పాల్గొంటూ అలాగే అనేక మందికి తెలియచేస్తున్నారు. అందుని బట్టి చాలా సంతోషము. ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామంటే మీరు ప్రార్థన ఎంతగానో మరి చేస్తున్న విధానికే దేవునికి మహిమ చెల్లిస్తూ మీరు చేస్తున్న ప్రార్థన ఎంతో మాకు విజయం చేకూరుస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము ఈ యొక్క బైబిల్ క్విజ్ గురించి తెలియజేసినట్లయితే 10 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు అనేవి మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించాలని మనవి చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ యొక్క 10 ప్రశ్నలకి సమయం అనేది 24 గంటలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొని యోబు గ్రంథం నుండి ఇప్పుడు ప్రశ్నలని ఇప్పుడు మనము చూద్దాం. తెలుగు బైబిల్ క్విజ్ ఎపిసోడ్ 40 యోబు గ్రంథం నుండి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఊజు దేశంలో సౌందర్యవంతులు ఎవరు, వారి పేర్లు తెలియచేయండి. ఊజు దేశంలో సౌందర్యవంతులు ఎవరు, వారి పేర్లు తెలియచేయండి. రెండో ప్రశ్న, యోబు ఎటువంటి వాడు, యోబు ఎటువంటి వాడు. మూడో ప్రశ్న, భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయి, భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయి. నాలుగో ప్రశ్న, స్త్రీ కనిన నరుడు ఎన్ని దినములు బాధనందును, స్త్రీ కనిన నరుడు ఎన్ని దినములు బాధనందును. ఐదో ప్రశ్న, యోబు కనురెప్పల మీద ఏమి నిలుచుచున్నది, యోబు కనురెప్పల మీద ఏమి నిలుచుచున్నది. ఆరో ప్రశ్న, నన్ను డాష్ తర్వాత నేను డాష్ కనబడుదును, నన్ను డాష్ తర్వాత నేను డాష్ కనబడుదును. ఏడో ప్రశ్న, నా మాట ఆలకించుడి, దేవుడు డాష్ చేయుట అసంభవం, నా మాట ఆలకించుడి, దేవుడు డాష్ చేయుట అసంభవం. ఎనిమిదో ప్రశ్న, ప్రతి మనుషుని చేతిని బిగించి దేవుడు ఏమి వేసి ఉన్నాడు, ప్రతి మనుషుని చేతిని బిగించి దేవుడు ఏమి వేసి ఉన్నాడు. తొమ్మిదో ప్రశ్న, యెహోవా ఎలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను, యెహోవా ఎలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. పదో ప్రశ్న, క్రింద వాటికి రిఫరెన్స్ తెలియచేయండి. ఏ వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. బి, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారు కదండి, యోబు గ్రంథం నుండి 10 ప్రశ్నలు చాలా సులువుగా చక్కగా ఇవ్వబడ్డాయి. ఇంకెందుకండి, మరి ఆలస్యం చేయకుండా వాట్సాప్ ఆన్ చేసి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలని మా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క బైబిల్ క్విజ్కి ఎంతగానో ప్రార్థిస్తున్నవారు అలాగే ఈ యొక్క బైబిల్ క్విజ్ లింక్ని షేర్ చేస్తున్న వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు మరి బైబిల్ క్విజ్ కార్యక్రమంలో మరి ఈ రీతిగా జరుగుతుందంటే కేవలము దేవుని కృప. మరి ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి నేమ్స్ కూడా మరి నేమ్స్ తీసుకుని ఆ నేమ్స్ ప్రకారంగా లక్కీ డ్రాలో వేసి 3 విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. వారికి ప్రేమపూర్వకంగా చిన్న ప్రైజ్ మనీ అనేది కూడా మరి పంపించడానికి దేవుడు ఇంతవరకు 39 ఎపిసోడ్ల వరకు కూడా ఇవ్వడానికి దేవుడు ఎంతగానో మరి కృప చూపించాడు. మరి ఆ యొక్క సహాయము కేవలము దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారికి తప్పనిసరిగా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేసి మరి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ అలాగే ఆత్మీయ సందేశాలు కూడా మీకు నోటిఫికేషన్లో రావడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. దేవుని సువార్తలు ఈ రీతిగా మనము ముందుకు వెళ్దాం. తదుపరి ఎవరు విజేతలు, ఎంతమంది యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు అనే వీడియోతో మరల కలుద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.